అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో ఒక ఇన్సిడెంట్ వింటే గనక ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా కదిలిస్తుంది. ఎందుకంటే యువత ఈ విధంగా తయారయ్యారా అని చెప్పేసి. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలలిత గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మరి ఏపీ రాజకీయాల్లో అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ వాళ్ళు ఒకేలా ప్రవర్తిస్తారా అనే డౌట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే మరి రోహిత్ అనే ఒక యువకుడు ఎక్కడో ఒక అమ్మాయి కోసం గొడవ పడుతూ ఉంటే ఆ రోహిత్ అనే అబ్బాయి ఒక ఓం అనే ఒక వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి మనం చూసుకుందామంటే అతను వచ్చి నానా బీభత్సం కూడా సృష్టించడం జరిగింది. ఎందుకు ఆ ఓం ఎవరు అంటే జోగి రమేష్కి బాగా దగ్గర బంధువు అని తేలడం జరిగింది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ ఫస్ట్ ఈ ఓం బొల్లా అనే అతని వ్యక్తి కానీ లేకపోతే లింగమనేని రోహిత్ అనే వ్యక్తి కానీ ఈ యువకులు వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే మొన్నే మనం చూసాం కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి దాన్ని స్థాపించాడని వ్యంగ్యంగా హాస్యాస్పదంగా ఉండే ఆ పదం ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి అతను కొన్ని పెట్టాడు, మేనిఫెస్టో పెట్టాడు. అదేవిధంగా దానికి సంబంధించిన రూల్స్ ఎవరు దీంట్లో ఉండాలి, సోమరిపోతులు, బలాదురుగా తిరిగే వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ దీంట్లో రావచ్చు అని చెప్పేసి. అంటే ఓవర్ నైట్లో ఏదో కింగ్ అన్నట్లుగా వీళ్ళు కొద్ది రోజుల్లోనే మిలియన్స్ పీపుల్ని మరి దానికి ఫాలోవర్స్గా తెచ్చుకున్నారు. దానికి సంబంధించిన ఎక్స్ పేజీని కూడా భారత దానికి సంబంధించి గవర్నమెంట్ రద్దు చేసిన పరిస్థితి. ఇన్స్టాగ్రామ్ ఇంకా ఓపెన్లోనే ఉంది, కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒకటి, వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు అనే దానికంటే ఫస్ట్ ఎవరైతే భారతీయ న్యాయస్థానం న్యాయమూర్తి గారు ఆ మాటలు చేశారో, ఆ వ్యాఖ్యలు చేశారో, ఆయన కూడా చెప్పారు మీరు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. నిజంగా ఈ రోజున ఈ జెన్జీలు ఎలా ఉంటున్నారు, అసలు యువకులు ఎలా ఈ రోజున చూస్తున్నాం. ఇప్పుడు దానికే ఈ ఉదాహరణ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఈ లింగమనేని రోహిత్ అనే అబ్బాయి ఉన్నాడో, ఎవరైతే ఈ జోగి రమేష్ కి సమీప బంధువు అయినటువంటి జోగి రమేష్ నా మామ అని చెప్పుకునే ఓం బొల్లా అనే వ్యక్తి ఉన్నాడో, వీళ్ళిద్దరూ కూడా ఒక అమ్మాయి విషయంలో, ఒక యువతి విషయంలో గొడవ పడ్డారు అని. ఎంత దారుణమైన విషయం. మీరు అక్కడ వాకింగ్ చేసే వాళ్ళు కానీ అక్కడ ఉన్న పాదచారులు కానీ వాళ్ళందరూ కూడా భయాందోళనలోకి మరి అక్కడ ఉన్న పరిస్థితికి పరుగులు పెట్టిన పరిస్థితి అంట. ఏంటి అంటే వీళ్ళు ఎవరైతే రోహిత్ అనే వ్యక్తి ఉన్నాడో ఈ ఓం అనే వ్యక్తి ఫోన్ చేసి ఎక్కడున్నామని అడగటం, ఆ ఫోన్ కాల్లోనే వాటిలో సవాళ్లు విసురుకోవటం, వాళ్ళిద్దరూ కూడా రా చూసుకుందాం నువ్వా నేనా అని మాట్లాడుకోవటం, ఎక్కడున్నావంటే నేను హై టెన్షన్ రోడ్ లో ఉన్నాను విజయవాడ అని చెప్పటం, ఇతను వాహనం వేసుకుని అక్కడికి వెళ్ళటం, ఇద్దరు వాహనాలను కూడా మనం సినిమాలో చూస్తాం, రియల్ గా అవన్నీ రెండు కూడా గుద్దించుకోవటం. ఎంత దారుణంగా ఢీ కొట్టుకున్నాయి అంటే అవి రెండు, అవి కూడా సరిపోక వాళ్ళిద్దరూ ఆ వాహనాల నుంచి దిగి ఇనుప రాడ్లతో ఇద్దరు వాహనాలను ధ్వంసం చేసుకోవటం. రోహిత్ బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటారు. తెలీదు, ఆ అబ్బాయి అయితే తెలీదు. ఇతనైతే మాత్రం రియల్ ఎస్టేట్, వీళ్ళ నాన్న రియల్ ఎస్టేట్, వాళ్ళ నాన్నకి హెల్ప్ గా ఉన్నాడు. వీళ్ళకి చాలా సమీప బంధువు జోగి రమేష్, భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఏదో బర్త్డే సందర్భంగా వాళ్ళతో చాలా సన్నిహితంగా చేతులు పట్టుకుని ఫోటోలు దిగటం, ఇవన్నీ కూడా వచ్చినాయి. అయితే ఇక్కడ ఒకటే, ఈ రోజున పిల్లలు ఎటువైపుకి వెళ్తున్నారు, తల్లిదండ్రుల మాటను ఎందుకు వినటం లేదు, ఇంత దారుణంగా ఉంటుందా? ఎందుకు అసలు మీరు బలాదురుగా ఎందుకు తిరగాలి, బరి తెగించిన పనులు ఎందుకు చెయ్యాలి, ఎందుకు మత్తు పదార్థాలకు బానిసలు అయ్యారు? ఈ రోజున యుఫోరియా అనే ఓ మూవీ వచ్చింది, భూమిక గారు నటించారు. దాంట్లో ఆ పిల్లోడు ఎలా చెడిపోయాడు భూమిక కొడుకు, ఆ పాత్రలో మనం చూస్తూ ఉంటే పిల్లలు ఇలా ఉన్నారా అని చెప్పేసి, ఒక యువతికి ఒక అమ్మాయిని రేప్ చేసి పిల్లలు జైలుకి వెళ్తారు అంటే ఒక లైఫ్ ఎలా టర్న్ అయింది, ఆ తర్వాత వాళ్ళు మార్పు తెచ్చుకున్నారా లేదా, మారితే ఎలా ఉండిద్ది అనేది. మరి యువకులు తెలుసుకోవాల్సిందేంటి, ఇలాగ ఆడపిల్లల కోసం బరిదెగించి రోడ్ల మీద కొట్టుకోవటం, నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి ఢీ కొట్టుకోవటం, ఇది కాదు కదా. కాకపోతే ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే జోగి రమేష్ అనే వ్యక్తి నాకున్నాడు, అండదండలు మాకున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ గొడ్డల పార్టీ అంటే మేము ఏ విధంగా చేస్తామో చూడండి అనే వాళ్ళ మాటలు కూడా బయటకు వచ్చినాయి. అంటే వాళ్ళ ఆలోచన విధానం వెనక నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నేనేం చేసినా ఎవరు క్వశ్చన్ చేయరు. మరి ఆ రోజున ఆ అహంకారంతో అనాలా లేకపోతే రాక్షసత్వం అనాలా, జోగి రమేష్ 400-500 కార్లతోటి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కరకట్ట ఉండవల్లి నివాసానికి ఏ విధంగా వెళ్ళాడు, అక్కడ ఎంత బీభత్సాన్ని సృష్టించాడు, భయానక వాతావరణాన్ని తెచ్చాడంటే చూసాం. ఈ రోజున కూడా వీళ్ళు అలానే చేశారా అంటే వెనక ఉన్న వ్యక్తి ఏంటనేది వీళ్ళు చేసిన పనులకి నిదర్శనంగా కనపడుతుంది. మరి ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని?
ఈ రోజున ఈ ఓం అనే వ్యక్తి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. రోహిత్ పరారయ్యాడు. వీళ్ళిద్దరు కారుల్లో కూడా ఒకరి కారులో యువతి ఉన్నట్లుగా, ఒకరి కారులో యువకులు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎవరి ప్రాణానికి ఎటువంటి హాని లేదు కాబట్టి సరిపోయింది. కానీ ఈ రోజున వాళ్లే ఇంకాస్త రెచ్చిపోయి మనుషుల మీద దాడులు చేసుకుంటే, ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ ఇంట్లో విషాదమేగా. ఆ ఇంటి పక్కన పెడితే వీళ్ళ కారణంగా చుట్టుపక్కల రహదారులు ఎవరికైనా దెబ్బలు తగిలితే అనవసరంగా వాళ్ళకు కూడా అంతే. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అవతల వాడు తాగో సరిగ్గా డ్రైవింగ్ రాకు, ఈ రోజున డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో ఉంటే చాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ సరిగ్గా వస్తుందా రాదా అనేది కూడా చూడట్లేదు. ఎవడొస్తే వాడిని గుద్దేసే పోతున్నారు. మరి ఎలా ఉంటుంది? మరి అంత దారుణంగా ఎవరో చేసిన తప్పుకు మనం బలి అవుతున్నాం. ఈ రోజున వీళ్ళు చేసిన తప్పుకి ఎవరైనా బలి అయితే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందే, వీళ్ళకైనా ఇబ్బందే, వీళ్ళతో ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్కైనా ఇబ్బందే. అందులోనూ ఈ వ్యక్తి ఎవరైతే ఈ ఓం అనే వ్యక్తి ఉన్నాడో, ఈ జోగి రమేష్ బంధువు, మరి ఇతను గతంలో అతని కళాశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా చేశాడని, ఈ కార్లతో ర్యాలీ నిర్వహించాడని, జగన్ అంటే మరి ఇతనికి బాగా అభిమానం అని, గొడ్డలి పార్టీని మాది అని చెప్పి పదే పదే చెప్పుకుంటాడని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఏ విధంగా చూడాలి అంటే, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ పార్టీలోనే ఉంటారా? ఇట్లా అయితే ఈ పార్టీలో ఉండే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారా, వెళ్ళాక అలా మారిపోతారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. నిజంగా 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారు అన్నట్లుగా ఆ పార్టీలోకి వెళ్ళినా, వాళ్ళ సహవాసం చేసినా, వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా మారిపోతున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎలాగో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో మరి కాస్త యాక్టివ్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టీడీపీలో ఉన్న వాళ్ళే. సో వాళ్ళు అంతకుముందు కూడా కొద్దో గొప్ప కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కొద్దో గొప్ప మంచి పేరు ఉన్న వాళ్ళే, మరీ తీసిపడేసిన నేతలు కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టుగా, మరి వైసీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాతే వాళ్ళకి ఎందుకంత బ్యాడ్ నేమ్ అంటే, వాళ్ళు మారిపోయారా మార్చేశారంటారు వాళ్ళని? మారిపోవటం ఏముంది? నీకు ఈ రోజున తప్పు చేస్తుంటే క్వశ్చన్ చేసేవాడు ఉండడు, అండగా నిలబడేవాడు ఉంటాడంటే చేస్తారు. ఈ రోజున మన ఇంట్లో మన పిల్లోడు ఉన్నాడు, తప్పు చేస్తున్నాడంటే వెంటనే మనం వాడిని గదివి దండించి, అరే బాబు తప్పురా, ఇలా చేయొద్దు, రెండోసారి చేస్తే బాగుండదు, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నీకు ఏమీ కావలసినవన్నీ ఇవ్వకపోగా నిన్ను అసలు మంచిగా చూసుకోము, లేకపోతే మా ప్రేమ నీకు అందదని చెప్పి వాడిని ఏదో భయానో నయానో నచ్చ చెప్పుకొని వాడిని మన దారి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అదే నువ్వు వాడు ఏ తప్పు చేసినా నువ్వు పట్టించుకోలేదనుకో, ఏ తప్పు చేసినా నువ్వు నార్మల్గా జనరల్గా ఎలా జర్నీ అవుతున్నావు వాడితో అలా అయ్యావనుకో, అప్పుడు వాడు ఏమైపోతాడు? అదే జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. అంటే మన ఇంటి మనిషి, ఇంటి యజమాని బిడ్డల్ని ఎలా రక్షించుకుంటాడో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ఆ పార్టీలో ఏదైనా సరే క్రమశిక్షణ రాహిత్యంగా చర్యలు తీసుకుంటారు వాళ్ళు. ఎవరైనా అవి లిమిట్స్ క్రాస్ చేశారంటే వెంటనే పబ్లిక్గా ఓపెన్గా లెటర్ హెడ్ మీద రాసేసి, ఇదిగో వీళ్ళు ఈ కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, ఇదిగో పలానా వ్యక్తులను అగౌరవపరిచారు, పలానా లిమిట్స్ని క్రాస్ చేశారు, ఇట్లాంటి వ్యక్తులు మా పార్టీలో ఉండటానికి తగరు అనేది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. దానివల్లనే ఈ రోజున దాంట్లో ఎవరైనా తప్పులు చేస్తుంటే ఎందుకు చేస్తున్నారంటే, ఎవరు దండించే వాళ్ళు లేక. తప్పు చేస్తే అంటే చెప్పక చెడిపోయారు అని అంటారు, ఎవరో చెప్పకపోతే చెడిపోతారు. ఆ చెప్పేవాళ్ళు లేరు అక్కడ, జగన్మోహన్ రెడ్డికే లేరు. ఆయన పరిస్థితి ఏంటి చూడండి. కాబట్టి యువకులు ఈ రోజున మన రాష్ట్రానికి ఎంత అవసరం, వాళ్ళు మంచిగా ఎలా వెళ్ళాలి అనేది మర్చిపోయి ఇలాంటివి ఒక హై టెన్షన్ రోడ్లో ప్రజలను టెన్షన్ పెట్టిన యువకుల గురించి ఏం చెప్పుకోవాలి? మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా కేసు నమోదు చేస్తారు, ఏ సెక్షన్ల కింద వీళ్ళకి మరి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తే కుదరదు ఇట్లాంటి వాళ్ళని. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారండి? ఇక్కడ ఒకటేనమ్మా, వీళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. అదైతే కంపల్సరీ తల్లిదండ్రులకు ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళతో పాటు ఎవరున్నారు, అసలు ఏంటి ఈ విధ్వంసమైన చర్యలు వీరు పాల్పడటానికి కారణం ఏంటి అది కనుక్కోవాలి. వీళ్ళు ఏ గ్యాంగ్తో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అసలు వీళ్ళు డ్రగ్స్ ముఠాకి ఏదైనా సంబంధించిన వాళ్ళ, డ్రగ్స్ తీసుకున్నారా, గంజాయి ముఠాతో సంబంధం, ఇవన్నీ కూడా వెలికి తీస్తే అప్పుడు వీళ్ళ భరతం ఎలా పట్టాలనేది చెప్పొచ్చు. ఫస్ట్ వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పుడే తెలుస్తుంది మనకి. ఒక రియల్ ఎస్టేట్ అని, ఇంకొకరు ఎవరో అని. కానీ వీళ్ళు ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఇంత భయంకరమైన సిచ్యువేషన్ని అందరూ చూస్తుండగా చేశారంటే అసలు వాళ్ళు కాన్షియస్లో ఉన్నారా లేరా అనేది. సహజంగా ఇట్లాంటివన్నీ కూడా కాన్షియస్లో లేనప్పుడే జరుగుతాయి. వాళ్ళు ఏదో మద్యం సేవించినప్పుడు, ఇప్పుడు ఎవడో పొడిచి చంపాడు, వాడు మద్యం సేవించి ఉన్నాడని న్యూస్ చదువుతూ ఉంటాం, లేకపోతే వాడు ఏదో డ్రగ్స్ తీసుకొని అన్కాన్షియస్ కండిషన్లో ఉన్నాడని. ఇట్లాగా నిజంగా వాళ్ళు కాన్షియస్గా ఉన్నారా,
ఉంటే ఇలా ఎందుకు చేస్తారు అనేది కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వటంతో పాటు వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేయించాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోన్లు చెక్ చేయాలి, వాళ్ళ ఫోన్లో మరి ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి అనేది చూడాలి. ఎందుకంటే అంత ఈజీగా తీసుకునే విషయం కాదు, అంత భయంకరంగా అసలు ఆ వీడియోలు చూడండి, ఆ ఫోటోలు చూడండి, మరి దానికి సంబంధించిన వివరాలు చదువుతుంటేనే ఏంటి ఇలాంటి పనులు చేస్తారా కాలేజీలో చదువుకునే పిల్లలు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే మన రక్షక భటులు శాంతి భద్రతలను కాపాడే బాధ్యత వాళ్ళ మీద ఉందో, ఈ యువకుల్ని కూడా మరి సక్రమమైన మార్గంలో పెట్టే బాధ్యత కూడా మరి పోలీసుల మీదే ఉంటుంది. కాబట్టి వాళ్ళే నెక్స్ట్ ఏంటి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.